జరుగుతూ ఉంటాయి. గెజిటెడ్ ఆఫీసర్స్ సభలు అనేది వెరీ రేర్గా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి ప్రజా సంఘాల మాదిరిగా రాజకీయ పార్టీల మాదిరిగా సభలు మీరు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకునే వీలు ఉండదు. అరుదుగా జరిగే ఈ సభకు శ్రీనివాసులు గారు రావాలని చెప్పటం, తప్పకుండా వస్తానని చెప్పటం, ఈ కార్యక్రమానికి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది విజయవాడలో. నా కొడుకుని అక్కడ పాల్గొంటున్నాడు. పొట్టి శ్రీరాములు గారు వైశ్యుడైన ఆయన తెలుగు ప్రజలందరికీ చేశాడు సేవ. ఒక వైశ్యులకే కాదు, ప్రజలందరికీ ఆయన సేవ చేశాడు కాబట్టి అక్కడ ప్రజలు పాల్గొంటారు. ఇక్కడ మన వైశ్యులు ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను పాల్గొంటానని ఇక్కడ నేను రావడం జరిగింది. సభముఖంగా తెలియజేస్తాను. మొట్టమొదటిగా చెప్పవలసింది, మన దాంట్లో ఆ క్యాస్ట్ పేరు ఎత్తితే భయపడుతూ ఉండేవాళ్ళు చాలా సంవత్సరాలు. వైశ్యుడు అని చెప్పుకునే దానికి ఉద్యోగస్తుల్లో కానీ ప్రజల్లో వ్యాపారస్తుల్లో కానీ వైశ్యుడు అని చెప్పుకునే దానికి వెనక ముందు జనకాడేవాడు. అది సుదీర్ఘంగా చూస్తే మాదిగా మాల అనేది పిలిస్తే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మాది కూడా అంటావా, మాలో హరిజన్ అనేవాళ్ళు. కాలక్రమేణా మా కులం మాది గొప్పది, మమ్మల్ని మాదిగా పిలవండి, మాల అని పిలవండి, హరిజన్ అంటే తప్పు అని కాలక్రమాన్ని వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయాలు. వాళ్ళకు రాజ్యాంగపరంగా హక్కులు వచ్చాయి. మాదిగ వాళ్ళకు వచ్చింది, మాల వాళ్ళకు వచ్చింది, బీసీలకు వచ్చాయి, బ్యాక్వర్డ్ కమిటీలో ఉండే వాళ్ళందరికీ అప్పుడు ఎవరో నిర్దేశించారు. దురదృష్టవశాత్తు వైశ్యులు, బ్రాహ్మణులు, కొన్ని పెద్ద కులాల్లో వెనకబడిన వాళ్ళు ఉన్న మెజారిటీ ఆఫ్ ది వర్గం స్వాతంత్రం వచ్చినప్పుడు బాగున్నారని మమ్మల్ని బీసీలో చేర్చలేదు. కొన్ని రాష్ట్రాల్లో వైశ్యులు కూడా బీసీలో చేర్చడం జరిగింది. మరి అవి కూడా బీసీల కులం నుంచి తీసేయడం జరిగింది. సో నేనేమంటానంటే అన్ని కులాల్లో వెనుకబడిన వాళ్ళు ఉంటారు. రాజ్యాంగంలో ఏదో ఒకటి వెనుకబడిన వర్గాలందరికీ వెనుకబడిన వాళ్ళందరికీ సహాయం చేయాలని రాజ్యాంగంలో పెట్టింటే బాగుండేది. అలా పెట్టకుండా మెజారిటీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కొద్దిగా సంపన్నులుగా ఉన్నా, వాళ్ళు బతకగలిగినా మిగతా అందరినీ అవాక్యులుగా చేయటం అది దురదృష్టం. సో వెనుకబడిన వాళ్లకు మన కమ్యూనిటీ వాళ్ళు బాగుండే వాళ్ళు చేస్తే తప్పు లేదు అని ప్రజల్లోకి చాలా తూర్లు నేను తీసుకుపోవడం జరిగింది. కులం అనేది రాజ్యాంగపరంగా కొంతమంది అంటారు కులాలు ఎందుకు చెప్పుకుంటారని. ఇప్పుడు మన కులం అన్నది మేము చెప్పుకోకుండా మనది వైశ్యులు, మీరు ఓసీలని మమ్మల్ని పక్కకి వేసేస్తున్నారు. మేము చెప్పకుండా మమ్మల్ని పక్కకి వేస్తున్నారు. ఇక మేము చెప్పుకుంటే తప్పేముంది అని కూడా కొంతమందితో నాయకులతో ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతూ వచ్చేది. ఇలా కుల ప్రతిపాదన గురించి వచ్చినప్పుడు మనకు మనం షెల్టర్ తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు హక్కులు లేవు. సో దాంట్లో తప్పు లేదని నేను అంటాను. వెనుకబడిన వాళ్లకు, మన దాంట్లో ఉండే వాళ్ళకు వాళ్ళ సహాయ సహకారం ప్రభుత్వం నుంచి అందనప్పుడు మనం అందిస్తే తప్పు లేదని ఆర్గ్యుమెంట్లో ముందుకు పోవడం జరిగింది. మనకు చాలా దగ్గర వైశ్య హాస్టల్స్ ఉండేది. ఆ వైశ్య హాస్టల్స్ స్లోగా తగ్గిపోతూ వస్తున్నాయి. వర్కింగ్ ఉమెన్ ఆ వైశ్య హాస్టల్లో ఉండేదానికి కూడా అవకాశాలు ఉంటాయని మార్పులు చేసి చదువుకునే వాళ్ళకి కాకుండా వర్కింగ్ ఉమెన్ వైశ్య హాస్టల్ కాకుండా కొన్ని కోట్ల రూపాయలతో హైదరాబాద్లో కానీ
మా ప్రాంతాల్లో కానీ కట్టేదానికి ముందుకు పోవటం, అది సఫలీకృతం కావడం జరిగిందని మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి సొంత నిధులతో నేను కానీ, అక్కడ శ్రీనివాసు కానీ, గణేష్ గారు కానీ, మిగతా మిత్రులు కానీ సొంత నిధులతో మనం ఎంత చేసినా అది తక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ నిధులతో చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. సో ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు చాలా దగ్గర స్థలాలు ఇప్పించి కమ్యూనిటీ హాల్స్ కట్టేదానికి ముందుకు పోవటం జరిగింది. కానీ మన వాళ్ళు చాలా దగ్గర భయపడటం జరిగింది. తెలంగాణలో చాలా దగ్గర ఇవ్వటం జరిగింది, కానీ మన వాళ్ళు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో భయపడుతూ వచ్చారు. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే అది మనకి ఎప్పుడైనా ముప్పు వస్తుంది. అది పొరపాటు. అది సొసైటీకి ఇస్తారు గవర్నమెంట్. సొసైటీకి ఇచ్చినప్పుడు అది సొసైటీ పెడుతూనే ఉంటుంది, కానీ మరి అది గవర్నమెంట్ హక్కులు ఉండవని మీ సభాముఖంగా చెప్తున్నాను. అలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా ముందుకు పోవటం జరిగింది. ఆరు వయస్సులు ముఖ్యంగా మా ప్రాంతాల్లో చూస్తే, మా ప్రాంతాల్లో కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో నేను 48-50 years బ్యాక్ నేను హిస్టరీ చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్ లీడర్లు, పెద్ద లీడర్లు అనుకునే వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి వరకు వెళ్ళిన పెద్ద చాలామంది లీడర్లు మన వాళ్ళు అప్పులు ఇస్తే వాళ్ళు జీవనం గడపడం జరిగిందని మీకు సభాముఖంగా తెలియజేస్తారు. అటువంటి ఫ్రాక్షన్ లీడర్లు మన వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి, వాళ్ళ ఇంటికి పోతే రోడ్డు మీద నిలబెట్టి, రే అకౌంట్లో పిలిరా, ఆ సెంటిని పిల్లలు. నాకు ఇదేమిది, మనం అప్పులు ఇచ్చి లేకపోతే మనం ఏదో వాళ్ళకి అప్పులు మాఫీ చేసి చాలా దూరం, వీళ్ళ పెత్తనం ఏముంది? నేను అప్పుడు సవాలు పెట్టి, నాయన ఎవడైనా ఒకరే సెట్టో ఓరో కౌంటోడు అంటే కపాలానికి తంతామని చెప్పండిరా అని కొన్ని మీటింగ్లో చెప్పటం జరిగింది. అప్పటి నుంచి అలాంటి భాష పూర్తిగా తగ్గిపోయిందని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. గౌరవించేది ఒక టీజీ వెంకటేష్గా నేను ఏదో కొద్ది సాయం చేయొచ్చు, కానీ మీ గౌరవాన్ని పెంచే విధానంలో మాత్రం చాలా ఎక్కువ వెళ్ళానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క తూరి రాజకీయంగా నేను చిన్నవాడైనా రాజకీయాల్లో ఒక్కొక్క తూరి పెద్ద పనులు చేసేదానికి ఉపయోగపడుతుంటాం మన వాళ్ళు ఉన్నప్పుడు. రోషే గారు అనే మన వారు ఉన్నారు, పెద్దలు, అందరికి సంబంధించిన వాళ్ళు. ఆయన తెలంగాణ వ్యక్తిగానే చనిపోయాడు. చాలా సంవత్సరాలు తెలంగాణలో నేను ఉన్నాను, నేను తెలంగాణ ఇక్కడే ఉంటాను, నా కుటుంబం ఇక్కడే ఉంటుంది అనేవాడు. రోషే గారు, రాజశేఖర రెడ్డి గారు హఠాన్మన్ మీకు తెలిసే ఉంటుంది, హెలికాప్టర్లో యాక్సిడెంట్ కావటం. ఆయన రోషే గారు చాలా సీనియర్ మోస్ట్ మ్యాన్, క్యాబినెట్లో కూడా తెలివైన వాళ్ళు, రాజకీయ చతురత ఉండేవాళ్ళు, బలాఢ్యుడు కాదు. నోరు చాలా బలంగా ఉండేది, కానీ మనిషి బలాఢ్యుడు కాదు. కానీ ఆ సమయాన ఆయన కౌన్సిల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కౌన్సిల్లో ఆయనకు చేయలేదు. రోషే గారికి చెప్పి, లేదు ఇట్లా యాక్సిడెంట్ అయింది, అప్పుడే కొన్ని గంటలు కలిసిపోతున్నాయి, మీరు వచ్చేసేయండి అని చెప్తే ఆయన రావటము. మీరు ఆ క్యాబినెట్ సీఎం సీట్లో కూర్చొని మధ్యాహ్నం వరకు ఏం తెలియలేదు, ఇంత అయిపోయింది, ఇంకా కష్టము, మీరు మీటింగ్ పెట్టి వారి బాడీనో లేకపోతే బతుకుంటే తీసుకురావటము ఏదో చేయాలి, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి బలతో మీద క్యాబినెట్ సీఎం సీట్లో కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్ చేసేదాన్ని, క్యాబినెట్ మినిస్టర్లు అంతా పిలిచేదానికి ముందుకు పోయారు. తర్వాత ఆయన చనిపోయిన, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వార్తలు వచ్చిన తర్వాత దగ్గర 175 మంది 100 మంది అనుకోవాలి, నంబర్ పూర్తిగా నాకు గుర్తులేదు. ఎమ్మెల్యేలో మేము, వైస్ ఎమ్మెల్యేలు కూడా ఒక 4 ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ అందరూ 100కి 100 రూపాయలు
నేను ఒకటి తప్ప జగన్ గారు కావాలని సంతకాలు చేయడం జరిగింది, రావాలనుకోవటం జరిగింది. ఒకే ఒక టీజీ వెంకటేష్ బయటకు వచ్చి రోషయ్య గారు అన్ని అర్హతలు ఉన్నాయి, ఒక వైశ్యుడు పేరు తప్ప కమ్యూనిటీతో ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయన్ని మనం చేసే తీరాలని చెప్పి ఆయన బలవంతాన్ని మీరు కూర్చోండి, క్యాబినెట్ మీటింగ్లు కండక్ట్ చేయండి, మళ్ళీ చూస్తామని చెప్పి ఒక లాయర్ని పక్కన పెట్టుకొని ముందుకు పోయి లెజిస్లేటివ్ మీటింగ్ కూడా జరిగినట్లేదప్పుడు ఆయన సీఎంగా కొనసాగి గత్యంతరం లేక ఢిల్లీ పెద్దలు ఆయన్ని కంటిన్యూ చేశారు 1 year అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కప్పుడు ఒకే ఒకడు 99 మంది ఉన్నా ఒకే ఒకడు కూడా మనం నిలబడి మనం ఆ సమయస్ఫూర్తితో ముందుకు పోయేదానికి అవకాశాలు ఉన్నప్పుడు మీ అందరికీ ఎందుకు తెలియజేస్తానంటే మీరు కూడా అలాగే ఎప్పుడైనా న్యాయంగా న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు, లేకపోతే చట్టంని గౌరవించేవాళ్ళు, క్రిమినల్స్ కాని వాళ్ళు మన వాళ్ళు ఎవరున్నా లెఫ్ట్ అండ్ రైట్ సహాయ సహకారాలు అమాయకులు ఉంటే సహాయ సహకారాలు అందిస్తారని సభాముఖంగా మిమ్మల్ని నమస్కరించి కోరుతున్నాను. మీరు చేస్తున్నారు. ఇంకా కొంతమంది పక్కకుండే వాళ్ళు కూడా నా విన్నపిస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు పోలీస్ స్టేషన్ అంటే భయపడిపోతారు, వాళ్ళ ప్యాంట్లంతా తడిచిపోతుంటాయి. పోలీస్ స్టేషన్ అన్నా భయపడతారు, ఏమన్నా రైడ్ అంటే భయపడతారు. అయితే మన బ్లడ్లో చాలామందికి ఉండే ప్రాబ్లం ఇది. సో ఇది మనం జాగ్రత్తగా పోగొట్టే పరిస్థితుల్లో మనం పోవాలి. అలాగే ఐఏఎస్ చదివే వాళ్ళకి కానీ మా సంస్థల ద్వారా మీరు విన్నారు, IVF అని కానీ కాశీ అన్నపూర్ణ కానీ వేరే సంస్థల ద్వారా కానీ ఎన్నో చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి మీరేమైనా తీసుకొని వస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే తీసుకొని వచ్చేదానికి సహాయ సహకారాలు అందించేదానికి ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలామందికి సహకరించారు. ప్రభుత్వ అధికారులుగా ఉన్నా వాళ్ళ పేర్లు నేను చెప్పలేకున్నా వారందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు, అమెరికాలో IVF ఒకటి NRIVA కన్వెన్షన్ చేస్తే ప్రతి 2 years వెళ్తూ ఉంటాను, చాలా మటుకు వెళ్తూ ఉంటాను. 4,000 మంది 5,000 మంది మెంబర్లు కలుస్తారు వయసులు. ఇక్కడ మనం కలవటం లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్, వ్యాపారస్తులు 4,000-5,000 మందితో సభలు చేస్తుంటారు NRIVA అమెరికాలో. అది వరల్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ కాదు, ఓన్లీ వరల్డ్ అమెరికా NRI. అలాగే వరల్డ్ ఆర్గనైజేషన్ మాసా పెట్టాము. కొన్ని దగ్గర సంస్థలు సహాయ సహకారాలు అందకపోవచ్చు, కొన్ని దగ్గర అందచ్చు. 55 దేశాల్లో మన కార్యాలయాలు కొట్టి సంస్థకు సంబంధించినవి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇల్లు ఏది ఉంటుందో అదే కార్యాలయం అనుకోండి. ఏమైనా మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పేదానికి అవకాశాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక ప్రభుత్వంలో మన వాళ్లకు లాస్ట్ వరకు వచ్చేప్పటికీ మన వాళ్ళకి అంత అందక ఏదైనా ప్రమోషన్ కానీ సెలక్షన్లో కానీ కొద్దిగా వెనక ముందు ఆడుతూ ఉంటారు ప్రభుత్వాలు. అది కొద్దిగా పోవాలి. ఈ ల్యాండ్ కబ్జా, ల్యాండ్ భూముల ఆక్రమణ ఇవన్నీ వయసుల నుంచి తగ్గిపోయినాయి. కానీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాత్రం ఇంకా మన వాళ్ళని అట్లా పైకి లాగే దాంట్లో, లేకపోతే పైకి అధికారం ప్రమోషన్లో అంత సహకారం ఇతరుల నుంచి రావటం లేదు. కొద్దిగా రాజకీయంగా మన వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. నాకు కొద్దిగా ఇబ్బంది ఏమైతే ఉందంటే, మన వాళ్ళని చైతన్యం చేసే కొద్దీ 199 మంది ఉన్నా ఒక్కడు దుర్మార్గుడు ఉన్నా అది మనకు కమ్యూనిటీలో పెద్ద చెడ్డగా వచ్చేస్తుంది. మిగతా కమ్యూనిటీలో మాది కాదు. 6 వయసులో ఒకటి చెడ్డగా ఉన్న కమ్యూనిటీని అనేస్తారు. వాడు సెట్ గారు ఇట్లా చేస్తున్నాడు చూడండి. సో కొన్ని దగ్గర భూముల
అమ్మవారి భూములు ఆక్రమించేది కానీ, కబ్జాలు చేయటం కానీ, లేకపోతే అమ్మవారి సొమ్మును దోచుకోవటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మీ అందరికీ మనవి చేసేది ఏమంటే, మీరు కూడా అన్ని ప్రాంతాల్లో ఉంటారు, అన్ని ప్రాంతాల్లో ఆర్యవైశ్య దేవాలయాలు ఉంటాయి. మీరు ఆ దేవాలయాల్ని, ఆ బంగారు అక్కడ ఉండే జ్యువెలరీని ఇన్సూరెన్స్ చేయించే విధానంలో ముందుకు పోవటానికి సభాముఖంగా మీరు కోరుతున్నారు. మీ విలేజెస్లో మీరు ఎక్కడ ఉంటే ఆ టెంపుల్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ చేయండి. ఏమైనా పోయిందంటే అది రికవరీ చేసుకునే దానికి ఇన్సూరెన్స్ ద్వారా అవకాశాలు ఉంటాయి. ఇది చిన్న విషయమైనా పెద్ద విషయంగా భావించి మీ ప్రాంతాల్లో ఉండే టెంపుల్స్లోని అది మీకు సంబంధం లేకుండా కొద్దిగా చెప్పి వాళ్ళని ఒప్పించి ముందుకు పోవాలని తెలియజేస్తున్నారు. వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. వైశ్య కార్పొరేషన్ క్రియేట్ చేయాలంటే కర్త కర్మ క్రియేటివ్ వెంకటేశ్వర మీకు తెలియజేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో తీసుకుపోయే విషయంలో ముందుకు పోయాం. అన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేస్తున్నారు, వైశ్య కార్పొరేషన్ ఎందుకు చేయరాదని ఎస్సీలు చేస్తున్నారు. మా దాంట్లో బీదోళ్ళు ఉంటారు. మరి ఫండ్స్ కొద్దిగా తక్కువ ఇస్తున్నారు, కానీ ఫండ్స్ తక్కువ ఇచ్చినా అటువంటి క్రియేషన్ ముందుకు పోయినాము. ఫ్యూచర్లో ఎప్పుడో అవుతారు మళ్ళీ దాని మీద ఫైట్ చేసి మళ్ళీ ఎక్కువ ఫండ్స్ ఇప్పించి ఎక్కువ సేవలు చేసే విధానంలో ముందుకు పోవచ్చని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఒకటి ఏం చేశానంటే, ఒక టీజీ వెంకటేష్గా నేను అన్ని దగ్గర పోయి మీకు సేవలు చేసిండేది లేదు. ఒక టీజీ వెంకటేష్ అవార్డు ఎవరన్నా ప్రభుత్వ అధికారిని కానీ, ఒక వ్యాపారస్తుని కానీ, ఒక రైతుని కానీ, మన వాటిని ఎవరైనా ఇబ్బందులు పెట్టాలంటే, లేకపోతే వాళ్ళని వ్యాపారం పరంగా కానీ ద్రోహం చేయాలంటే, కబ్జా చేయాలంటే నాయకులకు ఒక టీజీ వెంకటేష్ గుర్తొస్తాడని అన్ని రాష్ట్రాల్లో తెలియజేస్తాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అది చాలా ప్రాంతాల్లో మళ్ళీ నా దగ్గరికి వస్తారు, మళ్ళీ నేను ఇబ్బంది పడకుండా చేయాలని అనే విధానంలో ఉంటుంది. కొన్ని దేళ్ళ మన నాయకులు వచ్చారు, ఇక్కడ కూర్చొని ఉన్నారు. మన ఉమెన్ టెర్రర్ వచ్చారు, అలాగే గణేష్ గారు ఉన్నారు, శ్రీనివాసులు గారు ఉన్నారు. వీళ్ళందరూ మేమందరూ కలిసి ఏదైనా ఇష్యూ వచ్చినా ముందుకు పోతాము. ఐలయ్య అనే ఒక మూర్ఖుడు ఒకటి వచ్చాడు, కమ్యూనిటీ మీద మాట్లాడటం, కమ్యూనిటీ మీద ఒక బుక్ రాయటం, మళ్ళీ అపాలజీ చెప్పించేంత వరకు వదలకుండా ఫైట్ చేశామని మీకు సభాముఖంగా తెలియజేస్తాం. అంటే ఇలాంటివి ఒకటి చేస్తే ఒక 10 మంది జాగ్రత్త పడతారు. మీ అందరికీ ఇది 1-2 ఫైట్ చేస్తాం, 1-2 ఫైట్ చేస్తామనుకో ఒక 10 మంది జాగ్రత్త పడతారు. వైశ్యుల బలం ఏముంది అనేది ఈ రాష్ట్రాల్లో చూపించగలిగాను అని మీకు సభాముఖంగా తెలియజేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది స్ఫూర్తిగా మిగతా మన వైశ్య నాయకులు కూడా ముందుకు రావాలని తెలియజేసేదానికి ఇది స్ఫూర్తిగా చెప్తున్నాను. రోషా గారు గౌరవాన్ని పెంచాడు, నేను మీ అందరికీ బలాన్ని పెంచానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే వైశ్యులు మీరు హిస్టారికల్గా చూస్తే మన వాళ్ళు ఎక్కడ కుల మార్పిడి చేసింది కనపడదు. మీరు బ్రాహ్మణులు చేసుకున్నారు, చౌదరులు చేసుకున్నారు, పెద్ద రెడ్డిగాళ్ళు కమ్యూనిటీ కుల మతం మార్చుకున్నారు. కానీ చరిత్రలో చూస్తే చాలా ఇక్కడ నాకు కనపడింది లేదు. కొన్ని 100 సంవత్సరాలని 1000 సంవత్సరాల నుంచి హిస్టరీ చూస్తే మతాలు మార్చుకోకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ఉనికిని కాపాడుకున్నది ఎవరైనా కులం ఉందంటే అది వైశ్యులే అని తెలియజేస్తున్నారు. మరి కాపాడుకున్నారు. మన అమ్మాయిలు కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తున్నారు. కొన్ని దేర్ల ఇబ్బందులు పడి కొన్ని మనకు సంబంధించిన మతం లేని వాళ్ళని పెళ్లి చేసుకొని మళ్ళీ సంవత్సరం పొడవునా అయ్యేది మళ్ళీ బయటకు వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఆ కల్చర్కు మన వాళ్ళు అలవాటు పడలేదు.
వాళ్ళు మోసపోయి పెళ్లి చేసుకోవటం, మళ్ళీ 1 year అయితే మళ్ళీ రావటం, వాళ్ళ జీవితాలు పోగొట్టుకోవటం అక్కడక్కడ జరుగుతూ ఉంది. దాని బాధ్యత మీరు పెద్దలు తీసుకోవాల్సిందే అని తెలియజేస్తున్నాను. వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పు పెద్దల మీదే వస్తుంది. అది మీరు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మీ మీద ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక ప్రభుత్వ అధికారులు మేము చేయవలసింది ఉడతా భక్తిగా చిన్న పనులైనా ఎప్పుడైనా మీరు రావచ్చు. మీరు సహకరించేదానికి ఒక టీజీ వెంకటేష్ మీ సోదరుడు ఉన్నాడని, అలాగే మా నాయకులు కూడా మీతో ఉంటారని సభాముఖంగా తెలియజేస్తూ, మన వాళ్ళు వ్యాపారాన్ని మర్చిపోవద్దండి. మీరు ఉద్యోగాల్లో చేరినా మనకు తిండి పెట్టింది కొన్ని వేల సంవత్సరాలుగా వ్యాపారం మన తల్లి. మనమంతా ఒక కుటుంబం. ఆరవయసులు అంటే ఒక కుటుంబం, ఇది ఒక కులం కాదు. మన వృత్తిని బట్టి వయసులైనా మనది ఒక కుటుంబం అనేది మర్చిపోవద్దండి. ఇదంతా ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మనం ఉన్నామని మీరు సోదరుడుగా మీరు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. వీలైతే ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు సేవ కూడా చేస్తుంటే వాళ్ళు ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తూ, ఎక్కడే తెలంగాణలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, దేశంలో ఉండే ప్రతి ఒక్కరు ఆరవయసులు మన సోదరులు అనుకోండి. 45 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు వయసులు. ప్రతి 70% ఈ మతాల వారుగా, కులాల వారుగా రిజర్వేషన్ లేనప్పుడు 70% మున్సిపల్ చైర్మన్లు మన వాళ్ళే ఉండేవాళ్ళని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీ అయినప్పుడు ఒక 45-50 మంది ఎంపీలని, దేశంలో ఉండే ఎంపీలు అగర్వాల్సను లేకపోతే మిగతా వాళ్ళను అందరినీ కలిపి మీటింగ్లు పెట్టి మా శక్తిని అక్కడ కూడా మా నాయకత్వంలో చూపించడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనమందరూ ఒకటిగా ఉన్నామని తెలిస్తే ఎవరైనా మనకు గౌరవించేది పలుకుతారు. మీరు భయపడే పని లేదు. మనమందరూ ఒకటిగా ఉన్నాము అంటేనే మమ్మల్ని గౌరవిస్తారు. అది మనం మర్చిపోతే మన గౌరవం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గానికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంకో కార్యక్రమం ఇమీడియట్గా వెళ్ళాలి. అక్కడ మన వాళ్ళు రాజకీయంగా గెలిచిన మీరు చదువుకొని మీరు వాళ్ళ కాంపిటీషన్లో పాస్ అయ్యి మీరు ఉద్యోగాలు సంపాదించారు. ఆడ జనాల కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి సన్మానం చేసేది ఉంది. తెలంగాణ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళని గౌరవిస్తే ఇంకా కొద్దిమంది రాజకీయాలు వస్తారు. మిమ్మల్ని గౌరవిస్తే మీరు ఇంకా కొంతమంది ఉద్యోగాలు వస్తారు. వ్యాపారాలని మర్చిపోవద్దండి. కుటుంబంలో ఒక ఉద్యోగం చేస్తుంటే ఒక వైఫ్ని వ్యాపారం కూడా నేర్పండి. ఆన్లైన్లో వ్యాపారం చేయొచ్చు, అన్ని దగ్గర వ్యాపారం చేయొచ్చు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది వ్యాపారం మర్చిపోవద్దండి. మీ కుటుంబంలో ఎవరో ఒకరు వ్యాపారం చేస్తూనే ఉండాలి. సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుడ్ మార్నింగ్. జై వాసవి, జై వాసవి. కాస్త అందరూ కాన్సన్ట్రేషన్ లేనట్టున్నారు. మరోసారి జై వాసవి అలాంటి. మరి ఈరోజు టీజీ గోవా తలపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమము. నిజంగా చెప్పాలనంటే మన ఆర్యవేశ్యుల్లో ఆణిముత్యాలు ఉంటారు. చదువుకు ఇబ్బంది అయ్యేటటువంటి సమయంలో చదువుకున్నటువంటి మేధావులు వాళ్ళకున్నటువంటి తపనతో ఏర్పడినటువంటి ఈ టీం వాళ్ళందరికీ ఒక్క దగ్గర చేర్చి చదువుకోవాలన్న ఆసక్తి ఉండి ఎఫర్ట్స్ పెట్టలేనటువంటి వాళ్ళకు గత 10 ఏళ్ళుగా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఎంతోమంది మరి ఆఫీసర్స్గా సెలెక్ట్ అవ్వడానికి కారణమైనటువంటి మీ సంస్థకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన సీఎం గారికి ఓఎస్డీగా ఉండి నిజంగానే మా ఆర్యవేశ్యుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. సీఎం గారితో ఏదైనా మనం మాట్లాడాలన్నా, ఎక్కడైనా ప్రభుత్వానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, మనకు ఏమన్నా అవసరాలు కావాలన్నా
చూడండి మనం అందరం మేమేమో వారంతా అర్హత లేకుండా వేదిక మీద ఉన్నాం, సారెళ్ళ కింద కూర్చున్నారు. ఏ అవసరం ఉన్నా కూడా నిజంగా చెప్పాలంటే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అన్న సీనన్న వారి సలహాలు సూచనల మేరకే ఏదైనా అడ్వైస్ తీసుకొని ఏ స్టెప్ వేయాలన్నా కూడా ఒక అడుగు ముందుకేయాలంటే వారు మరి ఒక అంత పెద్ద అధికారాల్లో అధికారిగా ఉన్నటువంటి సీనన్నతో మరి చర్చ జరిగిన తర్వాతనే నేను ఏదైనా ముందుకి వెళ్తాను. మరి వారు ఈ టీంని మెయింటైన్ చేస్తూ మరి ఈ టీంకి అధ్యక్షులుగా మరి డీసీపీ హోదాలో ఉన్నటువంటి మా శ్రీనివాస్ అన్న గారు, అలాగే మన బీగాల గణేష్ అన్న ఇందాకనే ఫామ్ హౌస్ ఇస్తానని చెప్పారు. ఒక్కరికే కాదన్న, మేము ఎవరం అడిగినా కూడా ఇవ్వాలన్న కార్యక్రమాలకి. సో వారు కూడా ఎన్నో సేవలు చేశారు, చేస్తూనే ఉంటారు. మన వైశ్యులంటేనే దాతృత్వ గుణం ఉన్నటువంటి వారు, అడిగితే కాదనేటువంటి వాళ్ళు కాదు కాబట్టి వారందరూ కూడా ముందుకు వస్తారు. అలాగే జగదీశ్వర్ గారు ఐఏఎస్, అన్నిటికన్నా ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథులు. మనం ఎక్కడ పిలిచినా కానీ ఏం అడిగినా కానీ మృదు స్వభావి అయినటువంటి మన బొగ్గారపు దయానందన్న గారు వేదిక మీద ఉన్నటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, డిస్టిక్ జడ్జి అయినటువంటి రాజగోపాల్ గారు, అలాగే రమేష్ గారు, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఇంకా ప్రవీణ్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ, దేవేందర్ గారు గురించి నాకు చాలా 2 సంవత్సరాల నుంచి వారితో నాతో వారు మాతో మేము జర్నీ చేస్తున్నాము. మా కార్పొరేషన్కి మన కార్పొరేషన్కి ఎప్పుడు కూడా అండగా ఉంటూ ఏ కార్యక్రమం తీసుకున్నా 2 ఇయర్స్ నుంచి వారు నాతో జర్నీ చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా దేవేందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి పిల్లల చదువు కోసము, భవిష్యత్తు కోసము దాతలు ముందుకొచ్చి, నిజంగానే చెప్పాలంటే కనబడడానికి చిన్నగా కనబడతాడు మా తమ్ముడు బూర్గు రవి, కానీ అందరికన్నా ఎక్కువగా విద్య కోసం నాకు పరిచయం లేనప్పుడే నేను రాజకీయ నాయకురాల్లాగా ఎదుగుతున్నా అని తను నాతో మాట్లాడి, నీకు టికెట్ వస్తే ఎవరిస్తారో ఎవరెవరో నాకు తెలియదు, ఫస్ట్ అమౌంట్ నేనే నీకు అడగకముందు ఇంటికి పంపిస్తా అన్నాడు. అంటే ఒక రాజకీయ నాయకులుగా ఎదగడానికైనా సరే, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికైనా సరే ముందున్నందుకు మీకు ధన్యవాదాలు సోదరా. అలాగే వారి పక్కనే మరి సీల్వేల్ సుబ్బారావు అన్న అరిచేతికి మరి ఈ చేత్తోనిస్తే ఈ చేతికి తెలియదు అన్నట్టుగా దాన గుణంలో ముందు ఉండేటటువంటి సీల్వేల్ సుబ్బారావు అన్న గారు, ఇలా వేదిక మీద ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఉద్యోగపరంగా అఫీషియల్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి సన్మానం చేయడము అనేది గుర్తింపు, అది గొప్ప కాదు, గుర్తింపు. వారు చేసినటువంటి సేవకు మనం సత్కరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. సుమారుగా 49 లక్షలు 50 లక్షలు ఇచ్చి బూర్గు రవి గారు ఈరోజు విద్యార్థులకి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది టీజీవీ గోవాలో 2 సెలెక్ట్ అయ్యారు అనుకుంటాను. నేను గ్రూప్ 1 ఆఫీసర్స్గా, మేము కూడా కార్పొరేషన్ ద్వారా అధికారికంగా వారికి సన్మానం చేయడం జరిగింది. 16 మంది గ్రూప్ 1 విద్యార్థులు చదువుకొని అధికారులుగా అయ్యారు అని అంటే మనకెంతో గర్వకారణం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎంతోమంది సెలెక్ట్ అయ్యి బయటకు వచ్చారు. అందులో నుండి ఎంతోమంది ఈ సంస్థ ద్వారా చదువుకొని ఈరోజు అధికారులుగా మారినందుకు రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇలాంటి సంస్థలు మనం అందరం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మెయింటైన్ చేయాలి. లేదా టీజీవీ గోవా శాఖలు జిల్లాల వారీగా పనిచేసి వారికి ఉన్నత చదువుల కోసం కానీ రాబోయే ఏదైనా సరే మీ సహకారం అందించాలి, ఇలాగే ఉండాలి, ఇంకా కూడా ఎక్కువగా సహకారం అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మర్చిపోయినా అసలు విషయం 22వ తారీఖున జరగబోయేటటువంటి మీకు అందరికీ తెలుసు, మా దేవేందర్ గారికి 24/7 మేము సతాయిస్తూనే ఉన్నాం, ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. ఎందుకంటే అందరు అఫీషియల్స్ అందరూ వారికి తెలుసు. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ కాబోయే జనరల్ సెక్రటరీకి.
టీజీవీ గోవాకి. అందులో భాగంగా 22వ తారీఖున అతిపెద్ద కార్యక్రమం ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా నిర్వహించబోతున్నాం. 21,000 మంది వాసవి పారాయణాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులో మనం పొందుపరుచుకోబోతున్నాము. దానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. నా తరఫున దేవేందర్ గారు మీకు అందరికీ ఇన్విటేషన్ పంపిస్తారు, మీకు ఇన్విటేషన్ ఇస్తారు. దయచేసి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా భావించండి. ఈ రోజు అంటే నెక్స్ట్ సండేనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో జరుపుకోబోతున్నాము. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి వేముల సీనన్నకు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే టీజీవీ గోవా నడుపుతున్నారో రేపు జరగబోయేటటువంటి పారాయణాన్ని కూడా మరి అన్ని విధాల వారు సహకరించి ముందుంటారని నేను కోరుకుంటూ, మీరందరూ కూడా ఆ రోజు జరగబోయేటటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, మీ కుటుంబ సమేతంగా ఆ పారాయణంలో పాల్గొనాలని ఆన్లైన్ ఒక లింక్ పంపించాము, ఆఫ్లైన్ కూడా ఒక లింక్ పంపించాము. అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ వాక్-ఇన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆ రోజు జరుగుతాయి. కాబట్టి అంత పెద్ద కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వాళ్ళు కానివ్వండి, ప్రపంచ దేశాల వాళ్ళు ఆర్యవైశ్యులు 25,000 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో మనం కూడా ఎల్బీ స్టేడియంలో ఆఫ్లైన్లో 25,000 మందికి పైగా ఆ రోజు రికార్డు సృష్టించబోతున్నాం. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం ఒక కమ్యూనిటీ ద్వారా ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ అనేది మొట్టమొదటిసారి గిన్నిస్ రికార్డులో ఒక్క కమ్యూనిటీతో చేసినటువంటి పెద్ద రికార్డు ఇదే పెద్దది అవుతుంది ఇప్పటివరకు. కాబట్టి మనమందరం కూడా మన వంతుగా మన ఇంటిది, మన కుటుంబంది, మన అమ్మవారిది, మన కుల దైవం కార్యక్రమంలో మీరు అందరు పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి. మా అందరి తరపున శ్రీమతి కల్వ సుజాత గుప్తా గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. ఈనాటి టీజీ గోవా కార్యక్రమానికి నిర్వహిస్తున్న మన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సెక్రటరీగా మరియు వారి టీంకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన బిగ్గాల గణేష్ గుప్తా అన్నగారికి, అదేవిధంగా మన సీఎం ఓఎస్డి అయిన వేముల శ్రీనివాస్ గారికి మరియు జగదీష్ గారికి, మరియు మన డిస్ట్రిక్ట్ జడ్జ్ రాజగోపాల్ సార్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, మరియు సాయి కిషోర్ గారికి, మరియు వేదికలను అలంకరించిన పెద్దలకు, మరియు వివిధ క్యాడర్లలో ఉన్న మిత్రులు, సోదరిమణులు మరియు అందరికీ కూడా, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నాకు మన అడ్వాన్స్గా మన ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా టీవీ గోవా కార్యక్రమం ఒక 10 సంవత్సరాల నుంచి వివిధ సేవలు చేస్తూ, అదేవిధంగా వివిధ ఆఫీసులలో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న అఫీషియల్స్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన వైశ్యులు ఎక్కడ ఏ ఆఫీస్లో పోయినా ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా మనం వైశ్యులు అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మన యొక్క ఏ అవసరాలున్నా ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయడానికి ఉంటారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వేముల శ్రీనివాస్ సార్ ఇమీడియట్గా సీఎం రిలీఫ్ ఫండ్ అయినా మరి ఏ విధంగా ఎన్ని లక్షల రూపాయలైనా కూడా ఇమీడియట్గా మేము వారికి అప్రోచ్ అయితే తప్పకుండా ఆ యొక్క నిమిషంలోనే శాంక్షన్ చేస్తారని మీ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఏ అవసరాలున్నా నేను కూడా ఒక 2003లో 28 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజాసేవలు ఉంటూ, సోషల్ యాక్టివిటీస్ ఉంటూ, అదేవిధంగా ప్రతి
నెల మా యొక్క సంస్థ ద్వారా ఒక 40 లక్షల రూపాయలు ప్రతి నెల మేము వివిధ పెన్షన్స్ అనుకోండి, స్కాలర్షిప్స్ అనుకోండి, 1 కోటి రూపాయల స్కాలర్షిప్స్ ప్రతి సంవత్సరం ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే 100 కుట్టు మిషన్లు, 50 గ్రైండర్లు, బైసైకిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బీదవారు చనిపోతే కూడా వారి దాన సంస్కారాలకు ఒక ఫోన్ ద్వారా తెలియపరిస్తే ఇమీడియట్గా 10,000 రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ కూడా ఇమ్మీడియట్గా మనకు ఫోన్ ద్వారా తెలియపరిస్తే ఇంటి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి, శ్మశాన్ గాడికి తీసుకెళ్ళడానికి కూడా ఇమ్మీడియట్గా 1 రూపాయి ఖర్చు లేకుండా ఫోన్ ద్వారా తెలియపరిస్తే పంపించడానికి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ మన అఫీషియల్స్ ఉంటే అక్కడ మన సహాయ సహకారాలు ఈజీగా ఉంటాయి. ఏ అఫీషియల్ ఏ వర్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి మీ అందరు ఉంటారని, అదేవిధంగా వచ్చే కొత్త టీం కూడా ప్రత్యేకంగా నా తరఫున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, అదేవిధంగా బండారు సుబ్బారావు గారు, శ్రీనివాస్ గారు యాక్టర్, మళ్ళీ జగదీష్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా రాజగోపాల్ గారు, ఇంకా రమేష్ గారు, సంతోష్ గారు, చాలామంది కొంతమంది వచ్చేసి వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోవడం కూడా జరిగింది. చాలా రోజుల తర్వాత టీవీ గోవా సభ్యుల్ని కలుసుకునేటటువంటి అవకాశం ఈరోజు వచ్చింది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం కలిశాను. ఇప్పుడు నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల తర్వాత మీరు కలుస్తున్నారేమో, కానీ మేము మాత్రం చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. చాలా సంతోషం. మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గుప్తా గారు, కర్నాటి విజయ్ కుమార్ గారు, లింగమూర్తి గారు, రాజ్ కుమార్ గారు, కృష్ణమూర్తి గారు, విన్నాను ఫ్యూచర్లో ఆయన కూడా మంచి పోస్టులోకి వస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది. మరి వివిధ శాఖల్లో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి టీవీ గోవా సభ్యులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొన్ని టీవీ గోవా ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత నేను మొదటి మీటింగ్కి వచ్చిన తర్వాత చాలామందితో నెట్వర్క్ ఏర్పడి ఉదాహరణకు చంద్రశేఖర్ గారు బీసీ వెల్ఫేర్లో పనిచేస్తూ ఉండే అప్పుడు ఒక విషయంలో పనిచేస్తే ఇమీడియట్గా మాకు జీవో తీసి నాకు పంపించడం జరిగింది. అదేవిధంగా రాజ్ కుమార్ గారు సెక్రటరియట్లో ఉన్నారు. మా నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించింది ఒక జీవో వస్తే, అన్న మీ జీవో వచ్చేసింది అని చెప్పేసి వెంబడే వారు చెప్పడం, వాళ్ళు ఫాలో అప్ చేయడం. కొన్ని విషయాల్లో గంపా శ్రీనివాస్ గారు కానీ, మరి హెచ్ఎండి రామకిషన్ రావు గారు కానీ, ఏ అవసరాలు ఉన్నా కూడా వారు టకాటకా చేయడం కూడా జరిగింది. అంటే ఒక ప్లాట్ఫామ్ వల్ల, ఒక నెట్వర్క్ వల్ల వచ్చినటువంటి ఉపయోగం. దీంట్లో చాలామంది ఆఫీసర్స్ చాలా డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, కానీ ఒకరికొకరు పరిచయం లేదు. ఆ పరిచయం టీవీ గోవా వల్ల జరిగింది. సరే, మాతో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అవసరాలకు మేము చేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేయను, కానీ నాకు జరిగినటువంటి ఉపయోగాలు మాత్రం మీ ద్వారా నేను గుర్తు చేసే ప్రయత్నం చేసిన. మరి మా సోదరుడు గురుగు రవి ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేస్తున్నాడని చెప్పేసి తెలిసి చాలా సంతోషం. గతంలో మీ అందరినీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక కార్యక్రమాన్ని నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పేసి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ అందరినీ కూడా కలిపేటటువంటి ప్రయత్నం చేసి అక్కడ కూడా ఒక కార్యక్రమం నిర్వహించాం. మళ్ళీ మా ఫామ్ హౌస్లో కూడా ఒకసారి చేసినాం. శ్రీనివాస్ గారికి, ఇక్కడ కర్నాటి విజయ్ కుమార్ గారికి, కృష్ణమూర్తి గారు కానీ, లింగమూర్తి గారు కానీ నేను సూచించేది ఒకటే, మీరు ఇంటర్నల్గా కలిసినప్పటికీ
అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ మీరు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మనకు బూర్గు రవి లాంటి స్పాన్సర్స్ చాలామంది దొరుకుతారు, దానికి ఇబ్బంది ఏం లేదు. మా సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తాం. అందరూ అంటే ఒక ఆత్మీయంగా పలకరించుకున్నట్టయితే ఇంక ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 ఆఫీసర్స్ జాయిన్ అయినారు, గ్రూప్ 4లో గ్రూప్ 2లో కొంతమంది వచ్చారు. సో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు టీవీ గోవా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి. నమస్కారం. తెలంగాణ వైశ్య గెజెటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి గెజెటెడ్ ఆఫీసర్లందరికీ నమస్సుమాంజలి తెలుసు. జనరల్గా గెజెటెడ్ ఆఫీసర్ అన్నా కొంచెం సిస్టమేటిక్ డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళందరినీ మనం అందరూ ఖరాబ్ చేసినట్టు అవుతుంది. అందరూ కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద జడ్జిలు ఉన్నారు, దయచేసి అందరూ కూర్చుంటే ఎవరైనా మాట్లాడితే అర్థమవుతుంది. అందరూ అంత ప్రముఖులు, అంత విద్యావేత్తలు, దయచేసి ఒక 10 నిమిషాలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా వింటే కొంత గౌరవం ఉంటుంది. వాళ్ళు పిలిచినందుకు మనకు వచ్చేందుకు గౌరవం ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు టీవీ గోవా వ్యవస్థాపక నాయకులు పెద్దలు శ్రీనివాస్ సార్ గారికి, మిత్రులు మా డీసీపీ సీనాడకు, కర్ణాటక విజయ్ గారికి, కృష్ణమూర్తలకు, పాత కార్యవర్గం మరి రాబోయే కొత్త కార్యవర్గం అందరూ కూడా మా వైశ్య వికాస వేదిక నుండి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ వేదిక మీద ఇంకా చాలా ముఖ్య అతిథులు ఉన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జిలు రాజగోపాల్ గారు కావచ్చు, రమేష్ గారు మరియు ప్రవీణ్ గారు, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మిత్రులు బూర్గు రవి గారు, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి సమాజ సేవలో ఉన్నటువంటి బండారు సుబ్బారావు గారు, అందరికీ అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చెప్పచ్చు. తెలంగాణ వైశ్య గెజెటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. ఈ జనరల్ బాడీ కరోనా అప్పుడు శుభం కన్వెన్షన్లో ఒకటి అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 500 మంది సభ్యులతోటి ఈరోజు అటెండెన్స్ ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా టీవీ గోవాకు మాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంబంధాన్ని మీకు పరిచయం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కంచె ఐలయ్య అనే ఒక ప్రొఫెసరు కోమటలు స్మగ్లర్లు అని చెప్పి పుస్తకం రాసినప్పుడు దానికి ధీటుగా వైశ్యులు సామాజిక సేవకులు అనే ఒక పుస్తకాన్ని స్వయంగా నేను రచించి దాన్ని టీవీ డిబేట్లో పోయే క్రమంలో నాకు పూర్తి స్థాయిలో గైడ్ చేసినటువంటి శ్రీనివాస్ సార్ గారు పూర్తిగా అబ్జర్వ్ చేసి కొన్ని అంశం, దయచేసి మిత్రులందరూ కూడా చిన్న సబ్మిషన్, భోజనం ఏర్పాటు చేసారు. మంచి గెజెటెడ్ ఆఫీసర్ల భోజనం ఉంటుంది, కార్పొరేట్ భోజనం, అందరూ కూడా తిరిగి వెళ్ళాల్సింది కోరుచున్నాను. గార్లపాటి జితేందర్ గారు, గౌరవనీయులు పెద్దలు గార్లపాటి జితేందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఉపేందర్ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సామాజిక సేవకులు వైశ్యులైన ఒక పుస్తకాన్ని రాసినప్పుడు ఆ పుస్తకంలో ఉండాల్సినటువంటి అంశాల మీద ఒక చర్చ జరిగినప్పుడు వేముల శ్రీనివాస్ గారు, సార్ నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ కర్ణాటక విజయ్, పూల విజయ్, డీసీపీ సీనన్న వారి ఆధ్వర్యంలో గైడ్ చేసి ఆ బుక్ రిలీజ్లో కీలకంగా నాకు కొన్ని సూచనలు ఇచ్చినటువంటి శ్రీనివాస్ సార్కి సభాముఖంగా ఎప్పుడు కూడా అవకాశం రాలే, ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండో అంశం ఏంటంటే ఆ రోజు పూర్తి నేను చేసినటువంటి లైవ్ డిబేట్లలో పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసి సూచనలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ వైశ్య గెజెటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్. దాని తర్వాత మేము వైశ్య వికాస వేదిక ఒక ఆర్గనైజేషన్ స్థాపించి నాటి నుండి నేటి వరకు వైశ్య వికాస వేదిక నుండి మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో టీవీ గోవాకు సంబంధించినటువంటి ఆఫీసర్లందరినీ కూడా ముఖ్య అతిథులను పిలిచి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటాం. మేము సంఘాలకు అతీతంగా మా సంఘం పెద్దదని మేము చెప్పాం, కానీ విద్యార్థుల కోసం చేసేటువంటి కృషిలో వైశ్య
వైశ్య వికాస వేదిక మాత్రమే ముందున్నది. వాల్యూస్ విజన్ విక్టరీ తోటి ఒక వైశ్య వికాస వేదిక అనేది ఆర్గనైజేషన్ స్థాపించడం. దాని ద్వారా ఈ రోజు వరకు 5 నుండి 6,000 మంది విద్యార్థులకు ఫెలిసిటేషన్ చేస్తాం. దాని తర్వాత మేము చేసేటువంటి కార్యక్రమంలో గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏదైనా కోచింగ్ ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్పందించి టీవీ గోవాలో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆర్గనైజేషన్ హైజాక్ చేసుకున్నారు. అంటే మాకు అంత స్ట్రెంత్ సరిపోలేదు అధికారులు కాబట్టి వాళ్ళు హైజాక్ చేసుకున్న కమ్యూనిటీ కోసం చేసినటువంటి దాంట్లో కీలకంగా పనిచేసారు. నాకు తెలిసి చాలా సంఘాలు ఉన్నాయి. ఎన్నోసార్లు సీనన్న చెప్తుంటాడు మన సంఘాలు ఒక 700 1000 సంఘాలు ఉన్నాయండి. కానీ సంఘంలో కులం కోసం పనిచేసే సంఘాలు ఎన్ని ఉన్నాయనేది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నికాస్గా నిజాయితీగా నిబద్ధతతో చేసేటువంటి వైశ్య వికాస వేదిక మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దానికి అధికారుల రూపకంగా ఎక్కడైనా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా టీవీకి సంబంధించినటువంటి అధికారుల యొక్క సహాయ సహకారాలు మేము తీసుకుంటున్నాం. ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోకున్నా కానీ మోరల్గా ఇచ్చేటువంటి వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మోరల్గా చేసే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దాని ద్వారా మేము తీసుకుంటాం. ఇక్కడికి మా వైశ్య వికాస వేదిక నుండి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మనం రకరకాలు చెప్తున్నాం. రేపు రాబోయే కాలంలో కొన్ని నెల 2 నెలల్లో జనగణన కులగణన అనే ఒక అంశం వస్తున్నది. ఆ అంశంలో దయచేసి మీ అధికారులందరూ కూడా ఎక్కడ మన వైశ్య కమ్యూనిటీ ఉన్నా ఆ కాలం ఏదైతే కులం కాలం కాడ ఓసీ అని ఇచ్చారు కానీ సబ్ క్యాస్ట్ ఇవ్వలేదు. దాంట్లో మాత్రం వైశ్యాన్ని మాత్రమే రాయాలని చెప్పి మీ ద్వారా ఆ విషయాన్ని అందరికీ తెలిస్తే తప్పకుండా మీరు గైడ్ చేస్తారు. మనలకు కొంచెం తెలియదు. మన ధర్మశాస్త్రాన్ని తీసుకుంటే అగ్రవర్ణాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో మన వైశ్య సమాజం ఓన్లీ వైశ్యగానే ట్రీట్ అవుతుంది. కులానికి వచ్చినప్పుడు వైశ్యగానే ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత అంతా మీ గజెట్ ఆఫీసర్ల అసోసియేషన్ ఉంది. సంఘాలు చెప్తే నమ్మరు కానీ మీరు చెప్తే అధికారులు చెప్తే అందులో పోలీసు అధికారులు అందులో ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తున్నటువంటి దాని ద్వారా నాకు 4,35,000 రూపాయలు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అన్యాయంగా అక్రమంగా వాళ్ళు ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో నేను దాన్ని సవాల్ చేస్తూ నేను బసిరెడ్డి గారిని కాంటాక్ట్ చేశాను. డిటిసి ఆయన ఏదంటే అది చేయగలడు. ఒకే రోజులో నాకు ఫ్రెండ్ అయ్యాడు, హక్ చేశాడు. నేను ఆయన పక్కనే కూర్చొని అది 4,500 రూపాయలకు కుదించుకొని వచ్చాను కడపలో. నేను ఎందుకు ఇది నా అనుభవం చెప్తున్నానంటే మిత్రులారా, మీరు అనుకుంటే యు ఆర్ సిగ్నటరీస్, మీ సంతకం ఎంతో వాల్యూ అయింది. మీరు అనుకుంటే పరిధిలో ఉండి ప్రతి పని చేయగలరు. వీరికి వాళ్ళ దగ్గర నుంచి ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా మనం భయపడుతుంటాం. కాబట్టి ధైర్యంగా వైశ్యులు ముందుకు పోవాలంటే మీ సహాయం సహకారం ఎంతో అవసరం. ఎన్నో మీటింగ్లు జరుగుతుంటాయి, కులపరంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఇది అన్నింటికీ మించిందని నా ఉద్దేశం. కాబట్టి మిత్రులందరూ ఆలోచించి మీ పరిధిలోకి వచ్చింది, మీ దృష్టిలోకి వచ్చింది, దానికి న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎస్టేట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు జనరల్ బాడీ మీటింగ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ టైగర్, మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న, ఎందుకంటే షార్ట్ టైమే ఉంది కాబట్టి టీజీ గారిని మేము తొందరగా తీసుకొని పోవాలి ముషీరాబాద్ వైస్ హాస్టల్కి. దేవకి వాసుదేవరావు గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ట్రెజరర్, వారు వేదిక మీదకి కావాల్సి. ఈరోజే ముషీరాబాద్ వైస్ హాస్టల్లో తెలంగాణ నుంచి దాదాపు 65 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లుగా గెలుపొందిన వాళ్ళందరికీ కూడా ఘన సన్మానం పెట్టినాం ముషీరాబాద్ వైస్ హాస్టల్లో. ఇక్కడ నుంచి టీజీ గారు అక్కడికే వెళ్ళాలి కాబట్టి మేము తొందర పెడుతున్నా. దయచేసి మీరందరినీ ఏమనుకోవద్దు, ఎందుకంటే లేకపోతే వెంకటేశ్వర మీ దగ్గర మంచిగా లంచ్ చేసి పోయేది, మేమందరం కూడా భోజనం చేసి పోయేటోళ్ళం.
శ్రీనివాస్ గుప్తా గారు మరియు విజయ్ కుమార్ గారు, మహేందర్ గారు, వేదిక మీద ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అడ్వైజర్స్ అందరికీ కూడా నా పేరున నా వందనాలు చెప్తున్నా. విచ్చేసిన గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్లకు, ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇప్పుడు కృష్ణమూర్తి గారు అడిషనల్ ఎస్పీ గారు అతను కూడా ప్రెసిడెంట్గా కాబోతున్నారు. రాబోయే 6 నెలల్లో లింగమూర్తి గారు కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 850 మంది గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నారంటే అమోఘం, అద్భుతం. ఇదంతా కూడా ప్రారంభించి మన దాంట్లో కూడా వైశ్యుల సత్తా చూపెడదామని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గుప్తా గారికి, వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. ఎందుకంటే అన్ని కులాలలో, అది చౌదరీస్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, అన్ని కులాలలో కూడా చాలా కులం తరపున ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం. మన వయసులోనే తక్కువ ఉండే, కానీ గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఢిల్లీ గోవా అని చెప్పేసి కూడా అక్కడ కూడా పెట్టబోతున్నారు అని చెప్పేసి సిరన్న చెప్తుడు. ఇప్పుడు మన తెలంగాణలో 850 ఆఫీసుల దగ్గరికి మన వయసులలో దాదాపు తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది వయసులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఒక ఆఫీసర్ మనం ఉన్నాం, వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి ఒక సంకల్ప బలంతో మీరు చేస్తున్న సపోర్ట్ అద్భుతం, అమోఘం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెప్తున్నా. అటు కోవిడ్ టైంలో కావచ్చు, ఇప్పుడు విజయ్ కుమార్ చెప్పినట్టు కోవిడ్ టైంలో కూడా ఎంతో మంది కోవిడ్ పేషెంట్స్కు మెడిసిన్ ఇవ్వడమే కాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఇవ్వడం, మళ్ళీ అది కాకుండా చాలామంది హాస్పిటలైజ్ అవుతుంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే దగ్గరుండేసి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇవ్వడం. అదేవిధంగా మీలాగానే ఒక గెస్టెడ్ ఆఫీసర్ కావాలని, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని ఒక సంకల్పంతో మీరు స్పెషల్గా కోచింగ్ ఇచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 50-60 మంది స్టూడెంట్కు గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్గా తీర్చిదిద్దిన ఘనత ఇలా టీజీ గోవాకే దక్కిందని చెప్పేసి వేదిక ద్వారా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. వాళ్ళకి ఇది మధ్యాహ్నం నుంచి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఉదయం మనకు స్ఫూర్తి ఇచ్చినటువంటి పెద్దలు, మంచి కార్యక్రమాన్ని వెన్నంటి ఉండి వారి సహకారాన్ని, వారి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి ఒక సన్మాన కార్యక్రమం చేసుకుని మధ్యాహ్నం అంతా కూడా ఈ జనరల్ బాడీ పెట్టుకోవాలని శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు వీరందరూ కూడా కలిసి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టుకున్నటువంటి ఒక నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. టీజీ గోవా 5 సంవత్సరాల యొక్క ప్రయాణంలో చక్కటి కార్యక్రమాలు చేశారు. ఇంకా చేయడానికి కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకునే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని, వారికి అందరికీ కూడా మనమందరం, మీతో పాటుగా మనమందరం కూడా వారికి సహకారాన్ని ఇచ్చి మనం ప్రోత్సాహాన్ని ఇస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సభ్యులందరికీ కూడా మేము కోరేది ఏమిటంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, ఫోన్లో మాట్లాడండి, వీలైన ఉన్నప్పుడు తప్పకుండా మీటింగ్స్కి రండి. చిన్నదైనా పెద్దదైనా అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక పండగలాగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయండి. వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా కూడా పంచుకోండి. ఆరోగ్యపరమైన సమస్యలే కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, లేదా సర్వీస్లో వచ్చేటువంటి సమస్యలే కావచ్చు, మీరుగా ఇంకా ఎవరికైనా సహాయం చేయడానికి కోసం కూడా ఏదన్నా ఒక మంచిగా మీరు సమాజంలో ఉన్నారు కాబట్టి మీరు తల ఎత్తుకునే విధంగా, గర్వంగా ఉండే విధంగా, మీ వలన 10 మందికి ప్రయోజనం కలిగేటువంటి ఏ కార్యక్రమానికైనా మీరు టీజీ గోవాని మీరు ఉపయోగించుకోవచ్చు, ఈ వేదికని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మీ నుంచి, మన నుంచి సమాజం కూడా చాలా వరకు మంచి ఆశయాలని, మంచి లక్ష్యాలని చేరుకోవాలని కోరుకుంటుంది. మన వల్ల సమాజానికి 10 కార్యక్రమాలు బాగా జరగాలనేటువంటి ఆశయంతో కూడా టీజీ గోవా వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా మన సభ్యుల యొక్క తోడ్పాటు ఉంటే చక్కటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నందుకు వారి ఎగ్జిక్యూటివ్ కమిటీకి, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే టీం ఉందో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, చంద్రకిరణ్ గ్రూప్ 1 అభ్యర్థి ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయిన చంద్రకిరణ్ 2 నిమిషాలు మాట్లాడుస్తాను. కొంచెం ఫాస్ట్ నా గ్రూప్ 1 అధికారిగా మారిపోయాడు. మేము అందరికీ అలవాటు అయిపోయింది గ్రూప్ 1 అభ్యర్థి అని. ఈరోజు గ్రూప్ 1 అధికారిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ,
ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారికి, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి, మిగతా పెద్దవాళ్ళందరికీ మీ సమయాన్ని తీసుకొని ఇక్కడ మా కోసం వచ్చినందుకు, విలువైన సమయం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశంలో వైశ్యాస్ అనేవాళ్ళు సేవా కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అందరికంటే ముందుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనము ఇది ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మనందరికీ ఇక్కడ వేదిక మీద తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారంటే మన పైన కూడా ఇంకా ఇంత బాధ్యత పెట్టి మనం కూడా ఇట్లాగే సమాజానికి సేవ చేయాలని అందరూ అని నా విన్నపం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు చంద్రకిరణ్. నేను స్కూలింగ్ పుల్లారెడ్డి స్కూల్లో చేశాను మెహదీపట్నం. తర్వాత బీఫార్మసీ కంప్లీట్ చేశాను. తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ 4 అటెంప్ట్స్ నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను. తర్వాత 5th అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ రాశాను 21లో, బట్ మెయిన్స్లో 8 మార్క్స్లో మిస్ అయిపోయింది. తర్వాత 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీవీ గోవా అనే సంస్థ మమ్మల్ని కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ, గైడెన్స్ కానీ, కోచింగ్ కానీ, ఫుడ్ మెటీరియల్ అన్నీ సపోర్ట్ చేసి మమ్మల్ని హ్యాండిల్ చేసి సక్సెస్ చేసింది ఇప్పుడు ఈరోజు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ చేశారు మమ్మల్ని. ముఖ్యంగా ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ టీవీ గోవా ఫర్ దిస్. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గుప్తా సార్కి, టీవీ గోవా ప్రెసిడెంట్, విజయ్ కుమార్ సార్కి, జనరల్ సెక్రటరీ, వాళ్ళు దేవేందర్ సార్ అండ్ రాంప్రసాద్ సార్, వాళ్ళందరూ నా హోల్ సక్సెస్ జర్నీలో ముందు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ వేముల శ్రీనివాస్ సార్, OSD టు CM సార్. ప్రిపరేషన్లో గైడెన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో లెటర్ ఆన్ మాకు సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలా ఉండాలనేది ఇప్పటికీ గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా మేము ఏం లేకున్నప్పుడు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి ఆఫీసర్స్గా నిలబెట్టారు టీవీ గోవా వాళ్ళు. దీనికి ముఖ్యంగా వెన్నుముక్క లాంటిది స్పాన్సర్స్ రవికుమార్ గుప్తా సార్, ప్రణవ గ్రూప్ వాళ్ళు, టీజీ వెంకటేష్ సార్, టీవీ రాఘవేంద్ర సార్, వాళ్ళందరూ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ దెమ్ సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా సార్. వారు 1 lakh rupees నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు త్రూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్స్. ఆఫ్టర్ ఆల్ దిస్ సపోర్ట్, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, నాకు 10 years తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ గ్రూప్ 1 సర్వీసెస్ ఇన్ 2025. I got 57 rank and I got selected as Deputy Collector and I am undertaking in Vikarabad district. I also got Group 2 rank 140. I selected as ASO and I also selected as Group 3 and Group 4. I have cleared all groups exams due to the blessings of my Lord God Venkaya Swami. And I have to thank my father and my mother. My father ఎమోషనల్గా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈ హోల్ జర్నీ, ఈ 10 years. రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది. ఐ గాట్ ఎ ఫెంటాస్టిక్ వైఫ్ అండ్ షీ సపోర్ట్స్ మీ ఎమోషనల్లీ అండ్ గైడ్స్ మీ ఇన్ టేకింగ్ డెసిషన్స్. ఫర్దర్గా నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీనివాస్ సార్. I have to thank Pendyala Satish sir and his course team for supporting us and guiding us for selecting in this. Finally, I have to congratulate all my colleagues, Group 1 officers who selected in this examination, and I give all the best to them and make our state proud and make your impact in state's development. Lastly, I oka maata cheppi mugistanu. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్, డిజైర్, డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ ఉంటే మీకు ఆటోమేటిక్గా డెస్టినీ అనేది వచ్చేస్తుంది. ఆఫ్టర్ 10 years నేను డిప్యూటీ కలెక్టర్ అవ్వాలని IAS అవ్వాలని స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఆఫ్టర్ 10 years గాడ్ హ్యాస్ గివెన్ మీ డిప్యూటీ కలెక్టర్. థ్యాంక్ యూ. జై వాసవి మాత, జై భారత్ మాత. ఆయనకు ఉద్యోగ సహకారంతో పాటు ఆయన లైఫ్ పార్ట్నర్ కూడా టీవీ గో ద్వారానే వచ్చింది సార్.
వైశ్య హాస్టల్నే తను కూడా అమ్మాయి కూడా కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో టీవీ గో ద్వారా ఆయనకు అంటే మనందరి సహకారంతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కూడా టీవీ గో ద్వారా వచ్చింది సార్. నితీష్ డిప్యూటీ కలెక్టర్ వారు కూడా 1 నిమిషం మాట్లాడాల్సింది షార్ట్. గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో నేను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టీవీ గోవా ఫర్ ద ట్రెమెండస్ సపోర్ట్, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ సార్, జనరల్ సెక్రటరీ అందరికీ. సో ఈ వేదిక నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే నెక్స్ట్ ఎవరికైనా ఇలా సపోర్ట్ కావాలంటే మా తరఫున, మా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరఫున ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. దాంతోపాటు సార్స్ కూడా ఎప్పుడు మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గారిని ఫైనాన్స్ డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సమయాభావం వల్ల ముఖ్య అతిథి గారితో మొదలు మాట్లాడిస్తున్నాం. మిగిలిన అతిథులందరూ దయచేసి మీరు వెయిట్ చేయండి. సార్ కొద్దిగా అర్జెంట్ ఇంకో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, వారు వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ టీజీ వెంకటేష్ గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఇందులో ఈ సూక్తిలో మన ఆర్యవయస్సులు ముఖ్యంగా దానగుణం ఉన్నవారు. ఎందుకంటే మనం చేసే దానాలు చాలా గొప్పవి. అలాగే ఈ టీవీ గోవా స్థాపించిన తర్వాత ఏపీ గోవాకి వెళ్ళింది, టీవీ గోవాకి వెళ్ళింది. దీని నుండి టీవీ గోవా అయిపోయిన తర్వాత ఐవీ గోవాకి వెళ్ళాలని నా కోరిక. అంటే ఇంటర్నేషనల్ అఫీషియల్స్ అండ్ గెజెటెడ్ ఆఫీసర్స్ యొక్క దానికి మన బాటలు వేయాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీవీ గోవా వాళ్ళైతేనేమి మిగతా సంస్థలతో కొలాబరేషన్ తోటి ఆరోగ్య దానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, విద్యాదానం చేస్తున్నారు, గుణదానం చేస్తున్నారు. అన్నిటిలోకెల్లా గొప్పది జ్ఞానదానం. మనం ఎంతమందిని జ్ఞానవంతులుగా చేస్తామో మన అంతమంది సంస్కారవంతులుగా అవుతామో మన సొసైటీ అంత బాగుంటుంది. కాబట్టి మా తరపున, మా జ్యుడిషియరీ తరపున మేము కూడా ఈ జడ్జెస్ ఎగ్జామ్కి మీకు కోచింగ్ కావాలంటే మేము కూడా వచ్చి ఫ్రీగా మాకు తెలిసిన ఈ న్యాయశాస్త్రాల గురించి మీకు క్లుప్తంగా చెప్పగలం. కాబట్టి ఎవరైతే జ్యుడిషియరీ లైన్లో అడ్వకేట్స్ కానీ జడ్జెస్ ఎగ్జామ్ రాయాలన్న వాళ్ళు ఈ మంచి కెరీర్ ఇది. దాన్ని కూడా మీరు నేను కానీ మా మిత్రులు డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరూ ఉన్నారు. అందరూ వచ్చి మీకు ఈ లీగల్ జూరిస్ప్రుడెన్స్ యొక్క బేసిక్స్, ఫండమెంటల్స్ అన్నీ తెలపాలి. నా దృష్టిలో లీగల్ జూరిస్ప్రుడెన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే తెలిసినా తెలియకపోయినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్, ఎలివేటెడ్ పోస్ట్లో ఉన్నవాళ్ళు కూడా ఒక చిన్న తప్పులు చేయడం వల్ల వాళ్ళు మోసపోతున్నారు. ముఖ్య ఉద్దేశం అంటే మనం మోసపోకూడదు, ఇతరులను కూడా మోసపోనిచ్చకూడదు. ఎందుకంటే మన పేరే చాలా ఆర్యవయస్సులు. సో మన ఆర్యులు అంటేనే చాలా డివైన్ అన్నమాట. సో మా తరపున, మా జ్యుడిషియరీ తరపున ఎలాంటి జ్ఞానధనం కావాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ గోవాకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సోదరి మండలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం మనం చూసుకున్నాము. ముఖ్యంగా టీజీ గోవా వారు మరి గత 3 సంవత్సరాల క్రితం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నేను వాసవి గర్ల్స్ హాస్టల్కి చైర్పర్సన్గా పనిచేస్తున్నప్పుడు మూరుగు రవి గారు వారి యొక్క పెద్ద దాతృత్వంతో గ్రూప్ 1 స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ కోచింగ్, ఫ్రీ బుక్స్, ఫ్రీ ల్యాప్టాప్స్ అన్నీ ఫ్రీగా చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. మరి అదే రకంగా కాచిగూడ గర్ల్స్ హాస్టల్లో అప్పుడు 40 సంవత్సరాల తర్వాత దాన్ని పెద్ద ఎత్తున రెనోవేషన్ చేయించి ఒక మంచి 3 స్టార్ హోటల్ మాదిరిగా మన అమ్మాయిలకి అన్ని రకాల సదుపాయాలు, వాళ్ళకి ఇళ్లలో కూడా ఉండవు అంత బాగా మనం ల్యాప్టాప్ టేబుల్స్, అదే రకంగా వైఫై, బెడ్స్, వాళ్ళ పర్సనల్ వార్డ్రోబ్స్, మంచి భోజనం 3 పూట్ల, ఈ రకంగా చాలా చక్కగా అతి తక్కువ ప్రైస్తో జస్ట్ 3,000 రూపాయలు అకామిడేషన్ అంతే, వారు తిన్నంత తినొచ్చు. ఈ రకంగా మనం చేసినప్పుడు
శ్రీనివాస్ గారు అమ్మాయిల్ని మా హాస్టల్లో ఉచితంగా మనం కోచింగ్ ఇద్దామని భోజనం కానీ అకామిడేషన్ కానీ అనగానే మా హాస్టల్ కమిటీ వారు మేము కూడా తప్పకుండా మేము మా వంతు సహకారం చేస్తాము, మేము అమ్మాయిలందరినీ కూడా వాళ్ళు చదువుకోవడానికి ఇంకా మా సైడ్ నుంచి ఏమైనా కావాలంటే కూడా మేము సహకారం చేస్తామనడం, అప్పుడు అందరూ కూడా అమ్మాయిలని మేము ఆ 3 సంవత్సరాలు కూడా చాలా చక్కగా వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈవెన్ తర్వాత మన పోలీస్ ట్రైనింగ్కి కూడా అమ్మాయిలు కొంతమంది వచ్చారు. మాకు చాలా సంతోషం అనిపించింది. మన ఆరవైశ్య ముద్దు బిడ్డలు ఇంకా ఇంకా పైకి రావాలి. మేము మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కూడా వనితా హాస్టల్ అని చెప్పేసి నేను ఫౌండర్ చైర్మన్గా ఒక హాస్టల్ని కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా మేము అకామిడేషన్ చాలా మటుకు ఇప్పుడు ఉన్న కాచిగూడ గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, అక్కడ కానివ్వండి, మ్యాక్సిమం మాకు తగినంత సహాయ సహకారాలు అందిస్తాము. ఎవరైనా సరే పేద విద్యార్థినులు అంటే నేను ఒక మహిళగా నా మహిళా స్టూడెంట్స్కి మేము సహాయం చేస్తాం కాబట్టి మేము మీరెవరైనా కానీ తెలియజేసినట్లయితే మరి టీజీ గోవా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అమ్మాయిలు చదువుకోవాల్సి ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారిని కూడా మేము ఈనాడు కూడా చదివించడానికి ముందుకు వస్తాము. వారికి మేము చేతనైన సహాయం మా వనితా వికాస్ ఎడ్యుకేషనల్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ నుండి సహాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విషయం తెలియజేయడానికి మాత్రమే నేను 1 నిమిషం సమయం కోరాను. నాకు ఈ అవకాశం సహాయం చేసి వారిని పైనకు తీసుకురావాలని భావిస్తూ మన భారత్ మాతాకి జై, వాసవి మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేస్తామని ముందుకు వచ్చే వాళ్ళు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ టీవీ గోవా కార్యవర్గానికి కొత్తగా ఎన్నుకోబడేటువంటి అందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఇది ఈ టీవీ గోవా సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితం కలిసినప్పుడు ఇది మన అధికారుల సంఘం, కానీ కొన్ని సంవత్సరాల్లో ఈ అధికార సంఘం నుంచి అధికారులు చాలామంది రిటైర్డ్ అయిపోతున్నారు. మెజారిటీ 70% అధికారులు రిటైర్డ్ అవుతున్నప్పుడు వచ్చినటువంటి ఆలోచనే మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది వైశ్యాస్ ఇంపార్టెన్స్ ఈ ఎంప్లాయ్మెంట్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అయింది, వ్యాపారం నుంచి కూడా మూవ్ అయింది. మళ్ళీ కొత్త అధికారులని తీసుకురావడానికి మనం అందరము కలిసి ఒక కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు అన్న సీనన్న ఫోన్ చేస్తే ఓకే అన్న తప్పకుండా మన నుంచి ఏది అవసరమైతే అది సహకారం చేద్దాం, తప్పకుండా మన కులం నుంచి మన వాళ్ళను సపోర్ట్ చేస్తూ వేరే రంగాల్లో ఉన్నా కానీ అధికారులుగా రావడం కోసం ప్రోత్సహించాలి మనం. దాంట్లో భాగంగా నేను ముందుకు వస్తా అన్నప్పుడు ఇది జరిగింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అందరికీ. ఓకే, సేమ్ టైం ఈ టీవీ గోవా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిటీ టీవీ గోవాలో తెచ్చినటువంటి ఫౌండర్స్కు, ప్రజెంట్ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది రాజకీయ రంగంలో కూడా ఒక స్ఫూర్తి కలిగిస్తే చాలా సంతోషమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఉండేటువంటి మెజారిటీ ఆర్యవైశ్యులను యూనిటీ తెచ్చి ఒక బాండింగ్ కూడా కల్పించగలిగారు. ఓకే, యూనిటీ కాదు, ఇంతమంది ఇక్కడ వైశ్యులు ఆఫీసర్లు సమావేశం అనేవి కూడా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే మనకు తెలుసు మన కమ్యూనిటీలో యూనిటీ తక్కువ, మనకు బాండింగ్ తక్కువ. ఈ బాండింగ్ లేని కాలంలో కూడా కష్టపడి అందరినీ యూనిటీ చేసి తెచ్చినటువంటి ఒక ఘనత తప్పనిసరి టీవీ గోవా కార్యవర్గానికి ఉంది. మనం తప్పనిసరి వాళ్ళని అభినందించాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవర్ ఎప్పుడైనా పాలిటిక్స్ నుంచి వస్తుంది. మనకు ఇప్పుడు ఇంతకుముందు అందరూ చాలామంది మాట్లాడారు, మనకు ధైర్యం లేదండి. ఎందుకు లేదు అంటే మనకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు గవర్నమెంట్ సిస్టంలో కానీ అధికారంలో కానీ. అధికారంలో మన వాళ్ళు, మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే మనం చాలా ధైర్యంగా మిగిలిన కమ్యూనిటీలలో మాట్లాడగలుగుతాం, అట్లా ప్రవర్తించగలుగుతాం, పైకి రాగలుగుతాం. మనం కష్టపడతాము, తెలివితేటలు ఉన్నాయి, కష్టపడి డబ్బులు జమ చేస్తాము. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత మనం ఎదగాలి అంటే రాజకీయ రంగంలో పవర్ మాత్రమే చాలా కీలకము. రాజకీయ రంగంలో కీలకం రావాలంటే ఆర్యవైశ్యుల ఓట్లు కూడా ఈ యూనిటీ ఎట్లయితే ఉందో, వైశ్య అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ యూనిటీ ఉందో, ప్రజల్లో కూడా వైశ్య కమ్యూనిటీ అందరినీ యూనిటీ చేసి మన వరకు
వైశ్య కమ్యూనిటీ చెప్తే అందరూ ఒక దిక్కు ఓట్లు వేస్తారు అన్న కాలం వచ్చిన రోజు మనకు కూడా ఈ రాజకీయ రంగంలో పవర్ వస్తేనే మిగిలిన రంగాల్లో కూడా మనం తప్పనిసరి పైపోగలుగుతాం, లేకపోతే పోలేము. ఎందుకంటే మనకు ఒక్కరే ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నది మొత్తం స్టేట్లో. మనకుండే స్ట్రెంత్కు, మనకుండే తెలివితేటలకు, మనకుండేటువంటి డబ్బులకు ఆ రిప్రజెంటేషన్ అనేది అసలు ఏమీ లెక్కలకి రాదు. ఎందుకు లేదు అంటే మన కమ్యూనిటీలో ప్రజల్లో కూడా యూనిటీ లేదు. ఆ యూనిటీ ఓట్లు కూడా కన్వర్ట్ కావటం లేదు. బేసికల్లీ ఎప్పుడైతే ఓట్లు కన్వర్ట్ కావో అప్పటి వరకు మనకు పవర్ రాదు. పవర్ రావాలంటే మనం తప్పనిసరి ప్రజాక్షేత్రంలో కూడా ఆ యూనిటీ తేవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఒక స్ఫూర్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఎంప్లాయీస్లో యూనిటీ తేయగలిగినప్పుడు ప్రజల్లో కూడా ఇట్లా కష్టపడితే రాకపోవడం అనే సమస్య లేదు. సో ఈ స్ఫూర్తిని తీసుకొని మిగిలిన రంగాల్లో కూడా మనం యూనిటీ అయి మనం అందరము సముద్ర అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాసవి మాత జనంలో ఉన్న బీదవారిని గుర్తించి న్యాయపరమైన చట్టపరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు చాలామంది. ఎన్నో కేసులలో శ్రీనివాసన్న గారికి, కృష్ణమూర్తన్న గారికి, విజయకుమార్ గారికి మరి చాలామంది ఉన్నతాధికారులకు నేను ఏదైనా సేవ కోసం కానీ పని కోసం కానీ ఫోన్ చేసిన వెంటనే స్పందించి అలాంటి వారికి చేయగలిగినటువంటి సంస్థ ఈ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. కాబట్టి రాబో కాలంలో మీ అందరి తోడ్పాటుతోటి ప్రతి ఒక్క బీద ఆర్య వైశ్యుడికి చదువుకే కానీ, వైద్యంకే కానీ, ఉద్యోగమే కానీ, కుటీర పరిశ్రమనే కానీ ఏదైనా మీ చేత సహకారము, మీ ఆర్థిక సహాయం కావాలని, మీ అండదండలు ఉండాలి. మనలో వాళ్ళను పైకి తెచ్చి ఉన్నతమైన విద్యార్థులకు రిజర్వేషన్ల కారణంగా ఖాళీల సీట్లే కానీ, ఉద్యోగాలే కానీ లేక చాలామంది సతమతం అవుతున్నారు గవర్నమెంట్ పథకాలు అందక. అలాంటి వారికి ఇలాంటి సంస్థలు మన తోడ్పాటుగా ఉండి సేవలు అందియాలని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యంగా మా మిత్రుడు పూర్గు రవి గారు ఎస్ఐ కోచింగ్లో కానీ ఇతర కోచింగ్లో కానీ ఉత్తమమైన విద్యార్థులకు గుర్తించి వారికి చదువు కోసం, విద్య కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా కూడా బీద విద్యార్థులకు సేవలు అందించాలి. మీ ఎంబడి మేము ఉంటాం. ఎప్పుడైనా మీ మంచితనంతో, మీ పదవి బాధ్యతలతో రాబో కాలంలో మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ పదవి బాధ్యతలు స్వీకరించబోయే వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై వాసవి. మిత్రులందరికీ మరియు ముఖ్యంగా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ టీజీ గోవా కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాత కార్యవర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సమాజంలో మన వైశ్య వర్గాలకు అందరికీ కూడా ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ఇక ముందు కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ అందరికీ కలిసి అందరితో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు.